attitude towards the parents attitude towards the children and the present view of the society. మా పిల్లవాడు ఇంజనీయరా, మా పిల్లవాడు డాక్టరా, మా పిల్లవాడు స్టడీస్ ఇన్ దిస్ స్కూల్ ఆర్ ఇన్ దిస్ కాలేజ్ అనేటువంటి కేటగరైజేషన్ అనేది ఏర్పడుతుందండి సమాజం. ఈ కేటగరైజేషన్ది అంటే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మీ పిల్లవాడిని చిన్న మనసులో తన యొక్క శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకోకుండా యు ఆర్ ఫిక్సింగ్ ఏ గోల్. చూడండి, మానసిక వైద్యంలో మేమేం చేస్తామంటే ఎబిలిటీస్ టెస్టులు చేస్తాం. మీ పిల్లవాడి యొక్క మానసిక ఎబిలిటీస్ ఎంత, ఆ యొక్క మానసిక ఎబిలిటీస్కి అనుగుణంగా తను చేయగలుగుతాడు తప్ప అంతకుమించి చేయలేడు. అది ఎట్టా? ఉదాహరణకి నేను బహుశా ఐ థింక్ 10 years బ్యాక్ అనుకుంటానండి, ఒక ఆస్ట్రేలియా నుంచి, మన ఇండియనే ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి ఒక సిటిజన్గా పోవాలి, ఒక అసెస్మెంట్ కోసం వచ్చారు. నేను ఒక అసెస్మెంట్ టెస్ట్ చేశాను, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ చేసినప్పుడు దే గాట్ 95th percentile. ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే దే ఆర్ వెరీ హైలీ అడ్జస్టబుల్, అడాప్టబుల్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ స్కిల్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. అలాంటి పిల్లలకి ఇఫ్ యూ గివ్ సర్టన్ టార్గెట్స్ దే కెన్ డూ అబౌవ్ ద ఏజ్.